దేవుడు ఒకసారి నీకు ఇచ్చిన తర్వాత ఆశీర్వాదం ఏమైనా వెనక్కి లాగేసుకుంటాడు అనుకుంటున్నారా? మనమే చేతులారా పోగొట్టేసుకుంటాం. మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా మనమే లాస్ అయిపోతాం. అందుకని ఇక్కడ అన్నాడు, అప్పుడు నీవు ఆస్వాదించిన ఎడల అది ఎన్నటికి ఆస్వాదింపబడి యుండును. చపలు కూడా దేవుని మైపడతామా? ఎలాగంట ఆయన ఆస్వాదించిన తర్వాత అది ఎన్నటికి ఆశీర్వాదం అలాగే ఉంటుందండి. అది ఆశీర్వాదం పోదది. కానీ గర్విష్ఠులం కాకూడదు. మనం ఎప్పుడైతే గర్విష్ఠులం అవుతామో అప్పుడు ఏమైపోద్దంటే మన రావు వెనక్కి తిరిగిపోద్ది. అప్పుడు చాలా కష్టం. మళ్ళీ ఎంత ఏడ్చినా చాలా కష్టం అయిపోద్ది. కాబట్టి అన్నిటికీ ఒకటే సూత్రం ఏంటది? దేవుని దగ్గర ఒక పసిపిల్లవాడు మొరపెట్టినట్టు నువ్వు మొరపెట్టడమే, కన్నీరు విడవటమే.